ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా రామాయంపేట రేంజ్ పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో విద్యార్థులకు వన్యప్రాణులు, ఔషధ మరియు సుగంధ మొక్కల ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో వన్యప్రాణులు వనమూలికల పాత్ర అపారమైందన్నారు. అంతరించిపోతున్న అరుదైన మొక్కలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నిత్య జీవితంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు మన చుట్టూ ఉండే మొక్కలే ఔషధాలని, వాటిని గుర్తించి సంరక్షించాలని విద్యార్థులకు వివరించారు. ఆర్థికాభివృద్ధి, సుగంధ ద్రవ్యాల మొక్కల సాగు ఏ విధంగా దోహదపడుతుందో అవగాహన కల్పించారు. విద్యార్థులందరూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ రేంజ్ అధికారి విద్యాసాగర్ తో పాటు అటవీశాఖ సిబ్బంది, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సో ఈ రోజు ముఖ్యంగా వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇక్కడ ఈ మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా ర్యాలీ కార్యక్రమం పిల్లలతో, స్కూల్ చిల్డ్రన్తో చేపట్టడం జరిగింది మన అటవీశాఖ తరఫున. ముఖ్యంగా ఈ సంవత్సరము మెడిసిన్ అండ్ అరోమాటిక్ ప్లాంట్ కన్జర్వేషన్, హెల్త్ అండ్ హెరిటేజ్ అన్న ఒక నానుడితో, ఈ థీమ్తో ఈసారి వరల్డ్ వైల్డ్ లైఫ్ డే పురస్కరించుకొని మన ముందు తరాలకు మంచి లైవ్లీహుడ్ ఇవ్వాలని, మంచి హెరిటేజ్ వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరము మన ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇందులో ముఖ్యంగా పిల్లలు, ఉన్న ఫ్యాకల్టీ అందరూ కూడా, మన స్టాఫ్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ముందు భావితరాలకు మంచి వాతావరణాన్ని కల్పించే వారికి స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణం కల్పించాలంటే పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నదని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ప్రజలు కూడా, ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా ఇది వచ్చేది వేసవికాలం కాబట్టి మా అడవిలో ఎక్కువ మంటలు పడే అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా మా డిపార్ట్మెంట్ సహకరించి మంటలు ఆర్పడంలో కానీ, మాకు కనీసం ఇమీడియట్ ఇంటిమేషన్ చేయడం కానీ మీ తోడ్పాటు అందించాలని ప్రజలను కోరుతున్నాము. సో అదేవిధంగా మళ్ళీ తమలపాకు పెద్దవాళ్ళు తినేటోళ్ళు, అప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు అంటారు, అది కూడా మంచి జీర్ణశక్తి పెంచుతుంది. అంటే మనకు తెలియకుండానే మనము ప్రతిదాన్ని అనుసరిస్తూనే ఉంటాం. ఎర్లీ మార్నింగ్ మన మదర్కి ఇవన్నీ తెలియదు, జనరల్గా కంటిన్యూ చేస్తుంటారు. కాబట్టి ఆ సంస్కృతిని మళ్ళీ మనము స్టార్ట్ చేసి కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ప్రత్యేకంగా ఈ ఇయర్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డేని మనకు మెడిసినల్ ప్లాంట్స్ అండ్ అరోమాటిక్ డే, వీటిని సంరక్షించాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ థీమ్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓమా మళ్ళీ తమలపాకు పెద్దవాళ్ళు తినేటోళ్ళు, అప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు అంటారు, అది కూడా మంచి జీర్ణశక్తి పెంచుతుంది. అంటే మనకు తెలియకుండానే మనము ప్రతిదాన్ని అనుసరిస్తూనే ఉంటాం. ఎర్లీ మార్నింగ్ మన మదర్కి ఇవన్నీ తెలియదు, జనరల్గా కంటిన్యూ చేస్తుంటారు. కాబట్టి ఆ సంస్కృతిని మళ్ళీ మనము స్టార్ట్ చేసి కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ప్రత్యేకంగా ఈ ఇయర్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డేని మనకు మెడిసినల్ ప్లాంట్స్ అండ్ అరోమాటిక్ డే, వీటిని సంరక్షించాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ థీమ్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.